మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9001175550. లోక్సభ ఎన్నికల తర్వాత పార్లమెంట్ తొలి సమావేశాలు జరుగుతున్నాయి. కొత్తగా ఎన్నికైన లోక్సభ సభ్యుల ప్రమాణ స్వీకారం, స్పీకర్ ఎన్నిక అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. వీరండింటి మధ్య పార్లమెంటులో ఏర్పాటు చేసిన రాజదండంపై రాజకీయాలు వేడెక్కాయి. పార్లమెంట్ హౌస్ లో స్పీకర్ సీటుకు సమీపంలో ఏర్పాటు చేసిన రాజదండాన్ని తొలగించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. సమాజ్వాదీ పార్టీ సెంగోల్ను రాచరికానికి చిహ్నంగా పేర్కొన్నారు. ఆ సెంగోల్ని తొలగించి దాని స్థానంలో రాజ్యాంగాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసింది. రాజ్యాంగం ముఖ్యమని, అది ప్రజాస్వామ్యానికి ప్రతీక అని సమాజ్వాదీ పార్టీ రాజ్యసభ ఎంపీ ఆర్కే చౌదరి అన్నారు. సమాజ్వాదీ పార్టీ అధినేత ఎంపీ అఖిలేష్ రాజదండాన్ని స్థాపించినప్పుడు ప్రధానమంత్రి దాని ముందు వంగి నమస్కరించారు. రాజదండాన్ని నీతి నిజాయితీగా పార్లమెంట్ సాగాలని ఉంచారు. కానీ ప్రతిపక్ష పార్టీలపై సస్పెండ్ చేయడం లాంటివి జరుగుతున్నాయని, అందుకే మా ఎంపీలు బహుశా అలా అంటున్నారని నేను భావిస్తున్నానని అన్నారు. 2023లో ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్లో సెంగోల్ను ఏర్పాటు చేసింది. సెంగోల్ అంటే రాయల్ రాడ్. దీనికి రాజదండమని అర్థం. బ్రిటిష్ వారి పరిపాలన పూర్తయ్యాక వారి పాలన ముగిసిందని, అప్పటి ప్రధాని నెహ్రూకు రాజదండాన్ని ఇచ్చి మీరే పరిపాలించుకోవాలని చెప్పింది. ఇది పూర్వం రాజుల కాలంలో ఇలా చేతులు మారుతూ ఉండేది. అయితే నెహ్రూ ఈ ఆచారాన్ని కొనసాగించలేదు. రాచరిక వ్యవస్థను అంతం చేయడం ద్వారా దేశం స్వతంత్రమైంది. దేశాన్ని రాజదండంతో నడుపుతుందా లేదా రాజ్యాంగం ద్వారా నడుపుతుందా? రాజ్యాంగాన్ని కాపాడేందుకు సెంగోల్ను పార్లమెంట్ నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారని ఆర్కే చౌదరి అన్నారు. ఆర్కే చౌదరి ప్రకటనపై కేంద్ర మంత్రి ఎల్జేపీ నేత చిరాగ్ పాస్వాన్ స్పందిస్తూ, ప్రజలు తమను పనిచేసేందుకు ఎన్నుకున్నారని, ఇక్కడికి పార్లమెంటుకు రావడం ద్వారా ఈ వ్యక్తుల వివాదాలు మాత్రమే సృష్టిస్తారని, ఇండియా కూటమి సానుకూల రాజకీయాలు చేయరని, కేవలం విభజన రాజకీయాలు మాత్రమే చేస్తారని అన్నారు. సెంగోల్ అంశంపై సమాజ్వాదీ పార్టీకి కాంగ్రెస్ పార్టీ మద్దతిచ్చింది. సెంగోల్పై ఎస్పీ డిమాండ్లో తప్పు లేదని ఆ పార్టీ పేర్కొంది. బీజేపీ తన ఇష్టానుసారం సెంగోల్ను విధించిందని, ఎస్పీ డిమాండ్లో తప్పు లేదని, బీజేపీ ఏకపక్షంగా సభలో వ్యవహరిస్తోందని కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి అన్నారు. సెంగోల్ అంశంపై ఆర్జేడీ నాయకురాలు మిసాభారతి మాట్లాడుతూ, సెంగోల్ని తొలగించాలని, ఇది ప్రజాస్వామ్య దేశమని, ఇది రాచరిక పాలన కాదని అన్నారు. సెంగోల్ను మ్యూజియంలో పెట్టాలన్నారు. దీనికి దీటుగా ఇండియా కూటమిలో ఇంతమంది గెలవడంతో వాళ్ల మనసులు కలవరపడ్డాయని బీజేపీ ఎంపీ రవికిషన్ అన్నారు. రాజముద్ర రచ్చ ఇప్పట్లో తేలేటట్లు కనిపించడం లేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.